ఇండియాస్ హైలీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఎట్ ద మూమెంట్ పుష్ప 2 డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను తెలుగు రాష్ట్రాలకు సంబంధించి డిసెంబర్ 2వ తేదీన యూసుఫ్గూడ పోలీసు గ్రౌండ్స్ హైదరాబాద్లో ప్లాన్ చేశారు. కాగా ఈ చిత్రం అడ్వాన్స్ సేల్స్ను పరిమిత స్థాయిలో ఓపెన్ చేశారు. నార్త్ ఇండియాలో ఈ సినిమాకు ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ జవాన్ డే 1 వసూళ్లను కూడా పుష్ప 2 అధిగమించి నార్త్ ఇండియాలో పుష్ప 2 బిగ్గెస్ట్ డే 1 గ్రాసింగ్ ఫిల్మ్గా నిలుస్తుంది అని అంటున్నారు. మరో ప్రక్క ఓవర్సీస్లో ప్రీ సేల్స్ ద్వారా పుష్ప 2కు ఇప్పటికే సుమారు 3 మిలియన్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో టికెట్ రేట్స్ అబ్నార్మల్గా పెట్టడంతో పుష్ప టీం ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటోంది. అయినప్పటికీ అడ్వాన్స్ సేల్స్ పర్వాలేదు అనే స్థాయిలో ఉండడం గమనార్హం. ఇక ఆంధ్ర ఏరియా వచ్చేసరికి గ్రౌండ్ లెవెల్లో మెగా ఫ్యాన్స్ నుండి అల్లు అర్జున్ గారు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆ ప్రభావం సినిమా బెనిఫిట్ షోస్ మీద, ఎర్లీ మార్నింగ్ షోస్ మీద పడవచ్చేమో అని అనుమానిస్తున్నారు. అయితే ఈ పరిస్థితిని చక్కబెట్టడానికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. ఆయన పూనుకుని మెగాస్టార్ చిరంజీవి గారిని గాని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని గాని ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా తీసుకుని రాగలిగితే అన్ని రకాల కక్షలు కార్పణ్యాలు తొలగిపోయి సామరస్య వాతావరణం నెలకొని పుష్ప 2కు ఆంధ్రప్రదేశ్లో కూడా భారీగా డే 1 కలెక్షన్స్ వస్తాయంటున్నారు. మరి ఆశించినట్టుగా చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా వస్తారా రారా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి టాప్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.